ఉదయకాలపు దేవుని ఆరాధన చేయడానికి ఇచ్చేసిన సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు. మనం ప్రేమించి మరొక అద్భుతమైన ప్రభుదినాన్ని మన జీవితంలో దయచేసిన తండ్రి అయిన దేవుని కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుని కొద్దిసేపు దేవుని మాటలు ఆలోచించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవగల దేవ, మా సృష్టికర్త, మా విమోచకుడు, మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన పూజనీయ నామానికి ఈ ఉదయకాలంలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని అందరూ కూడా ఈ చోట చేర్చున్న తండ్రి నీకు స్తోత్రాలు. ఈ దినం ప్రభుదినమని, ఈ ప్రభుదినంలో మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని వచ్చిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా నేను మహింపరిచాము, ఈ వాక్యం చదువుతున్నాం. అయితే తండ్రి అపోస్తుల బోధ ఎందుకు వచ్చినాం. అపోస్తుల బోధ మీరు మాతో మాట్లాడుతున్నారని మేము అందరం కూడా ఆలోచన కలిగి తండ్రి అవి నీ అమూల్యమైన సందేశమని అవి ఎంతో జాగ్రత్త వింటూ మా హృదయాల్లో ముద్రించుకుంటూ మా జీవితాలు సరిచేసుకుంటూ నీకు ఇష్టలుగా ఈ భూమి మీద బ్రతుకుచు మా ప్రభువు రాకడ కొరకు మేము అందరం కూడా సిద్ధపడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అటు మాటలు బోధించి నాకు కావాల్సిన ధైర్యాన్ని నీ పరిశుద్ధాత్మకు తోడ్పాటు దయచండి. వినుచున్న ప్రతి బిడ్డను మీ ఆదరణపరుచుకుని మనసును హృదయాలు మీ వైపు తిప్పుకొని తండ్రి నాతో ఏం మాట్లాడుతున్న ఆలోచన కలిగి వివేకం కలిగి నీ వైపు చూపుకు సహాయం చెప్పమని ఈ యొక్క ప్రార్థనను మా ప్రభువును నీ ప్రియకుమారును యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమన వల్ల మనం గడిచిన వారము ఏం ఆలోచించేసాము జీవ గ్రంథం ఉంది. దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది, దాన్ని జీవ గ్రంథం అంటారు. ఆ గ్రంథంలో పేరు నమోదు కావాలంటే ఎలా ఉంటే నమోదు అవుతుంది, ఆ గ్రంథంలో తుడిపివేయబడుతుంది, అది ఎలా జీవన ప్రమాణం మన ప్రవర్తన ఉంటే తుడిచివేయబడుతుందో, ఆ గ్రంథం యొక్క ప్రాధాన్యత ఏంది, ఆ గ్రంథం నుండి ఏమి లాభము, ఆ గ్రంథంలో పేరు లేకపోతే ఏమి నష్టమో ఆలోచించేస్తాం. అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన మరొక విషయాన్ని ఆలోచించేద్దాం. ఈ భూమి మీద మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎండ తీవ్రతుంది. ఈరోజు ఏదో మబ్బులు వేసుకున్నాయి, నిన్న మొన్న కూడా భయంకరంగా ఎండలు ఉన్నాయి. అయితే ఆ ఎండ తీవ్రతతో పాటు మరొక తీవ్రమైన విషయం వరకు అందరూ ఎదురు చూస్తున్నారు. ఏంటంటే వేడి పుట్టించేటట్లు ఉంది. ఎలక్షన్ అయితే జరిగింది, రిజల్ట్ ఎవరికి అనుకూలం వస్తుందా అని. అయితే నాయకులు, అన్ని రకాల నాయకులు పాపం వెంటనుక ఇల్లు డోర్ టు డోర్ తిరిగి మాకు బలపరచండి, నాకు ఓటేయండి అని ప్రయాసపడ్డారు. అయితే వారు ప్రయాసపడ్డారు, ప్రతి ఒక్కరు కూడా నేను నాయకుడు కావాలని కోరుకుంటారు. దానియేలు 4వ అధ్యాయము 17వ వచనం అంటాడు, దానియేలు 4వ అధ్యాయం 17వ వచనం. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవతల నిర్ణయమైన వచనముల ప్రకటన అనుసరించి సంభవించింది. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములపైన అధికారి ఉండి ఎవరిని అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆ రాజ్యముల పైన అత్యంత మనుషులను ఆయన నియమించి ఉన్నాడనియు. సరే చాలే మేడం. కానీ అధికారం ఇచ్చేది దేవుడు అని ఆ వాక్యం చెప్తుంది. మరి ఇంకొక విషయం, ఇంకొక దగ్గర ఏమంటారంటే మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 10 నుంచి 13 చదివితే అక్కడ కూడా ఏం చెప్తారంటే సమస్తము దేవునివి అంటాడు. అధికారం ఇచ్చేది దేవుడు, అయితే సమస్తము దేవునివే అంటాడు. అక్కడ ఆడు చెప్తూ రాజ్యం అనేది అందరిపైన అధిపతిగా హెచ్చించుకునేవాడు నీవు అంటాడు. అంటే ఇప్పుడు మనం ఆలోచించే పాఠం ఏంటంటే దేవుడు అధికారి,
దేవుడు అధికారి. ఆయన ఎలా అధికారో ఈరోజు ఆలోచించేద్దాం. ఈ భూమి మీద ఉన్న నాయకుల్ని దేవుడు ఏర్పడుకుంటాడా, లేదా వారంతటి వారే మరి ఎన్నుకోబడతారా ఆలోచించేద్దాం. దేవుడైతే నేనే అధికారిని అంటున్నాడు. మొదట రోమన్ 1:1 దేవుడు సర్వోన్నతుడు. దేవుడు అంటే సర్వోన్నతుడు. సర్వోన్నతుడు అంటే ఉన్నతమైన వాడు, అందరికన్నా శ్రేష్ఠుడైన వాడు, అందరికీ ఉన్నతమైన వాడుగా సర్వోన్నతుడైన దేవుడు తను తెలియజేస్తున్నాడు. అది ఈ విషయంలో మొదటి విషయము రాజులకు రాజు అంటున్నాడు ఆయన. ఎలాగంటే రాజులకు రాజంట. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం దేవుడు చెప్తున్నాడు, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఇక్కడ దేవుని గురించి చెప్తున్నాడు. దేవుడు అంట సర్వాధిపతి. ఆయనంట రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజుని ప్రభు అని కూడా అంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రభు అన్నాడు, ప్రభువును కూడా ప్రభు అన్నాడు. ఈ భూమి మీద రాజులకు దేవుడు ఏమైనాడంటే రాజులకు రాజు అయినాడంట. మరి ఇంకొక విషయం కూడా ఆలోచించేద్దాము. అది దానియేలు 4వ అధ్యాయము 17వ వచనము. ఈ ఆజ్ఞ జాగరకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయ పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైనే అధికారి అండి. మానవుల రాజ్యం పైన దేవుడు అధికారి అయినంట. రెండో విషయము, మరి మానవుల యొక్క రాజ్యం పైన ఆయన అధికారి అయినంట. ఈ భూమి మీద ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? సుమారు 220 రాజ్యాలు ఉన్నాయి. ఆ 220 రాజ్యాల పైన కూడా ఆయన మానవుల యొక్క రాజ్యాలు అన్నిటిపైన దేవుడు అధికారి అయినాడా అని ఈ గ్రంథం చెల్లిస్తుంది. మరి అక్కడ 25-26లో ఉన్నాడు. అక్కడ కూడా ఇదే విషయం చెప్తాడు. నేను మానవ రాజ్యం పైన అధికారి ఉన్నాడని తాను ఎవరికి నిర్ణయించినో, ఎవరు దాన్ని అనుగ్రహించి నిశ్చయించినో వానికి అనుగ్రహించినని. అంటే ఈ భూమి మీద ప్రతి దేశం పైన ఒక రాజు ఉండొచ్చు. ఆ రాజుల పైన, ఈ భూమి మీద ప్రతి రాజ్యం పైన ఆయన రాజు అయినాడంట, అధికారి అయినాడంట. మరి కీర్తనలు 76వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. 76:12 చాలా. ఇక్కడ అధికారుల పొగరును అణచివేయవాడు ఆయన. ఎవరైనా దేవుడు. ఆయన బేకరుడు అంట. అధికారులకు బేకరుడు. బేకరుడు అంటే అందరూ ఆయన లోబడాల్సిన వారే. అధికారుల యొక్క పొగరును అనస్తాడంట. ఎలా అనస్తాడండి? ఎలా అనస్తాడంటే నెబుకద్నెజరు అన్ని రాజైనా ఆయన దేవుడు హెచ్చించాడు. అయితే నెబుకద్నెజరు ఒక అడుగు ముందుకేసి, దేవుడు కాదు మీరు నమస్కరించాల్సింది, నేను ఒక ప్రతిమను తయారు చేశాను, ఆ ప్రతిమకి మీరందరూ కూడా నమస్కరించాలని ఆయన ఆత్మలో ప్రకటన చేశాడు. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఆయన పొగరును అనిచాడు. ఎలా అనిచాడు తెలుసా? 7 సంవత్సరాలు అడవికి పంపించి పశువులు గడ్డిని తినిపించాడు. దేవుడు అధికారుల యొక్క పొగరును అనిస్తానంటే ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ఎవరిని దేవుడు ఎన్నుకునే దేవుడే. ఒక రాజు ఉన్నాడంటే ఆయన ఏర్పాటు చేసిన దేవుడే. అయితే ఆయన పొగరు
గర్వించాడంటే ఆయన్ను అణిచేది కూడా దేవుడని ఇక్కడ చెప్తున్నాడు. మనకు ఉదాహరణ నెబుకద్నెజరు దేవుడు ఉన్నతమైన స్థితి తీసుకెళ్ళాడు. ఈ ప్రపంచంలో మొట్టమొదట ప్రపంచాన్ని ఏం దేశం ఏదంటే బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యం అంత ఉన్నత స్థితికి తీసుకెళ్తే ఆయన ఏం చేశాడంటే నేనే మరి సర్వం అని అనుకుని తన ప్రతిమని తయారు చేసి దీనికి మీరు సాగిలపడి నమస్కరించండి ఆయన ఆలోచన చేసి ప్రకటన చేసినప్పుడు దేవుడు ఆయన యొక్క పొగుడు ఏం చేశాడంటే అణిచాడు. పశువులు తినే గడ్డిని 7 సంవత్సరాలు మేపించాడు. మరొక విషయం, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన యందు మీరును పూర్ణమై ఉన్నారు. ఆయన సమస్త భవనములను అధికారులను తెలుసై ఉన్నారు. ఇక్కడ ప్రభువుని గురించి చెప్తూ ప్రభు అంట సమస్త ప్రధానులకు శిరస్సు అన్నాడంట. మనం ఇప్పుడు వరకు ఏమనుకున్నామంటే సంఘానికి మాత్రం శిరస్సు, క్రైస్తవులకు పురుషులకు మాత్రమే క్రీస్తు శిరస్సు ఉన్నాడు అని అంటే ఇక్కడ గ్రంథం తెలుస్తుంది మరి ప్రధానులు అందరి సమస్త ప్రధానులకు సమస్త అధికారులకు ఆయన శిరస్సు అయినాడంట. శిరస్సు ఏం చేస్తుందండి? నడిపిస్తుంది, మరి పరిపాలన చేస్తుంది. ఈ భూమి మీద ఉన్న రాజులందరూ, ఈ భూమి మీద ఉన్న ప్రధానులందరినీ నడిపించేది ఎవరంటే యేసు ప్రభు అంటారు. దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ఈ భూరాజుల పైన ఎలా ఉన్నాడంటే రాజులకు రాజుగా ఉన్నాడు. ఈ భూరాజుల పైన ఎలా ఉన్నాడంటే భూమి మీద ఉన్న రాజులందరి పైన ఆయన అధికారి ఉన్నాడంట. భూమి మీద ఉన్న రాజులకి బేకరుడుగా ఉన్నాడంట. ప్రభువారు ప్రధానులకు శిరస్సు ఉన్నాడంట. హెడ్ అంటే నడిపించేవాడు. మన కేవలం క్రైస్తవులకు మాత్రమే ప్రభు శిరస్సు ఉన్నాడని మనం ఆలోచించడానికి గ్రంథం చెప్తుంది. మరి ప్రధానులందరూ కూడా నడిపించేది ఎవరంటే యేసు ప్రభువు. మరొక విషయము, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 12వ వచనం. హెచ్చించేవాడు కూడా దేవుడే. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, అయ్యా హెచ్చించేవాడు కూడా నువ్వే. దావీదు రాజు. దావీదు ఎలాంటి వాడు? రాజు కాకముందుకు ఒక సాధారణ గొర్రెలు కాపరి, ఒక 8 మంది కుమారులు, ఒక కుమారుడైనా. అలాంటి దావీదుని దేవుడు 40 సంవత్సరాలు ఒక ఐక్యరాజ్యాన్ని పరిపాలించే అవకాశం ఇచ్చాడు. ఆ యొక్క రాజ్యంలో దేవుడు దావీదుకి ఎంతగా హెచ్చించాడంటే శత్రు దేశాలన్నిటి కూడా ఇశ్రాయేల్ దేశం పైన యుద్ధం చేయాలంటే భయపడిపోయాడంట. అందుకే దావీదు అంటాడు, యుద్ధము యెహోవాదే, హెచ్చించేవాడు దేవుడే. ఇక్కడ దావీదు రాజుగా ఉంటూ అని చెప్తున్నాడు, హెచ్చించేవాడు నీవే. మొదటి విషయము, దేవుడు సర్వోన్నతుడు. ఎలా సర్వోన్నతుడు అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మరి రెండో విషయము, భూరాజుల పైన ఆయన అధికారి అన్నాడు. మరి మూడో విషయము, అధికారుల పైన భీకరుడై ఉన్నాడు. మరి నాలుగో విషయము, సమస్త ప్రధానులకు ప్రభు శిరసైనాడు. మరి ఐదో విషయము, హెచ్చించేవాడు దేవుడు. మరి రోమన్ 2లో దేవుడు రాజ్యాలను అనుగ్రహించును. ఏ మనిషి స్వాధీనం పంచుకోలేడు. దేవుడు అనుగ్రహిస్తే పొందుకునే వాళ్ళే ఈ భూమి మీద ఉన్న రాజులు. ఈ భూమి మీద ప్రధానైనా, వాళ్ళు ముఖ్యమంత్రి అయినా, మరి రాజులైనా, పాలకులైనా కూడా దేవుడు అనుగ్రహిస్తే పొందుకునేవారే. అందులో మొదటి విషయము దానియేలు 2వ అధ్యాయము 37వ వచనం. రాజా, పరలోకమున దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమను అనుగ్రహించి ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న రాజ్యమును, అధికారాన్ని ఎవరిస్తాడంటే దేవుడు అనుగ్రహిస్తాడంట. ఇక్కడ నెబుకద్నెజరు కలగంటాడు. ఆ కళ యొక్క భావం దానియేలు తెలియజేస్తాడు. రాజా, రాజ్యమును, అధికారమును, ఘనతను దేవుడు అనుగ్రహిస్తే పొందుకోవాల్సిందే. దేవుడు నీ అంతటా పొందుకోలేవయ్యా, దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు.
ఆ అనుగ్రహం ఎలాంటిదంటే నీకు రాజ్యం ఇస్తున్నాడు, ఇదో పరిపాలన చేయడానికి ప్రజలు ఇస్తున్నాడు, మరి వారిని మరి ఏలడానికి నీకు అధికారాన్ని ఇస్తున్నాడు, నీకు ఘనతను కూడా ఇస్తున్నాడు, నీ గౌరవప్రదమైన పేరును ఆయన అనుగ్రహిస్తాడు. అంతే తప్ప నీ అంత నువ్వు తెచ్చుకోలేవు. రెండో విషయం, దేవుడు రాజ్యాలను అనుగ్రహిస్తాడు. అందులో మొదటి విషయం ఏంటంటే రాజ్యమును అధికారమును ఆయన అనుగ్రహిస్తాడు. మరి రెండో విషయం, దానియేలు 4వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ బి పార్ట్, తాను ఎవరికి అనుగ్రహం నిశ్చయించినో వారికి అనుగ్రహించిన. దేవుడు ఎవరికి అనుగ్రహించాలనుకున్నాడో వారికి అనుగ్రహిస్తాడు. ఈ భూమి మీద అనేక మంది పరకులలో ఉంటారు, అనేక మంది ఉద్యోగుల నిమిత్తం పరీక్షలు రాస్తారు. ఎవరికి దేవుడు అనుగ్రహించాలనుకుంటాడో వాడికే ఇస్తాడు. దేవుడు అనుగ్రహిస్తూ పొందుకున్న వాళ్ళే. ఈరోజు ఏ ప్రభుత్వం అయినప్పుడు సరే దేవుడికి వ్యతిరేకంగా ఏర్పడింది కాదు అది. దేవుడు అనుగ్రహిస్తే కొన్నిసార్లు ఎవరు ఏర్పడతారో మనకు తెలియదు, ఎవరు ఎన్నిక అయిపడతారో మనకు తెలియదు. అయితే దేవుడు చెప్తున్నాడు, తాను ఎవరికి ఇవ్వాలనుకున్నాడో వాడినే ఎన్నుకుంటాడంట, వాడికి అవకాశం ఇస్తాడంట. మరి ఎంతో మంది ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడతారు, అయితే ఎన్నుకున్నది దేవుడు. ఎవరికి ఇవ్వాలనుకున్నాడు వాడినే ఎన్నుకుంటాడు. అక్కడే ఇంకో విషయం ఏం చెప్తాడంటే అల్పుల అయిన మనుషులను నియమిస్తాడంట. అల్పులైన మనుషులు, ఎన్నికలైన మనుషులు దేవుడు నిర్ణయిస్తాడంట. కొంతమంది పేర్లు కూడా తెలియదు, వారు ఒక ఉన్నతమైన పదవిలో ఉంటారు. వారు ఎవరో కూడా వారి యొక్క ధనబలం ఉండదు, మరి సంఖ్యాబలం కూడా ఉండదు. వారు దేవుడు చెప్తున్నాడు అల్పులైన మనుషుల్ని నియమిస్తాడంట. వాస్తవంగా అల్పులైన మనుషులు మనం భౌతికమైన ఆలోచన చేస్తే అబ్రహాం లింకన్ ఆ యొక్క అమెరికా ప్రెసిడెంట్ కాకముందు ఎలాంటి వాడండి? ఆయన పరిస్థితి ఏంది? కట్టలు కొట్టుకున్నవాడు, ఒక కులువైన కుమారుడు. నెల్సన్ మండేలా వీళ్ళంతా బలహీనలు. అయితే కొన్ని దేశాల్లో రాచరికం ఉంది. బ్రిటన్లో రాజు అది కేవలం నామకి వాస్తుగా అది కొనసాగిస్తామన్నారు. అది దేవుడు చెప్తున్నాడు అల్పులైన మనుషులను నియమించేది దేవుడు, తాను అనుకున్న వారికి అనుగ్రహించేది దేవుడు. మరొక విషయం, కీర్తనలు 44వ అధ్యాయము 144వ అధ్యాయము 10వ వచనం. నీవే రాజులకు విజయం దయచేవాడు. రాజులకి ఎవరు విజయం దయచేస్తారు? దేవుడే. వారు రాజు కావాలంటే వారికి విజయం ఇచ్చే దేవుడు. ఈరోజు ప్రధాని పదవి చేపట్టాడంటే ఆ విజయాన్ని అనుగ్రహించే దేవుడు. ఈరోజు దావీదు చెప్తాడు, తను శత్రు దేశం పైన వారు తన పైన యుద్ధం చేయడానికి కూడా భయపడే స్థితి దేవుడు కలిగించాడు. తను ఎక్కడికి పోయినా కూడా సరే విజయం తనకు ఆవరించేటట్లు దేవుడు చేశాడు. దేవుణ్ణి నా పక్షాన యుద్ధము దేవుడు చేస్తాడని ఎంత గొప్పగా నమ్మాడు. ఈరోజు కూడా ఒకరికి విజయం చేకూర్చిందంటే, ఒకరికి ఉద్యోగం వచ్చిందంటే, ఒకరికి ఒక పదవి వచ్చిందంటే, ఒక స్థాయిలో ఉన్నాడంటే అది దేవుడు తన పక్షాన విజయం చేకూర్చాడని ఆ గ్రంథం సెలవిస్తుంది. విజయాన్ని ఇచ్చే దేవుడు అంటే దేవుడు. మరి సుమారు ఇశ్రాయేల్ ప్రజలు 43 మంది, మరి ఇశ్రాయేల్ యూదులు 2 భాగాలుగా విభాగపడిన వారు 43 మంది రాజులు పరిపాలించారంటే వారి పక్షాన విజయాన్ని చేకూర్చింది ఎవరంటే దేవుడు. అనేక సార్లు పడిపోయినా మళ్ళా వారు నిలబెట్టి వారి పక్షాన వారు యుద్ధం చేయకుండా కూడా శత్రు దేశాలని ఓడించింది దేవుడంటే దేవుడు. విజయాన్ని ఇచ్చే దేవుడంటే దేవుడు. మరి 5వ విషయం, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. ప్రతివాడును పై అధికారులకు లోబడేవాడు. ఎవరైనా దేవుని వలన కలిగినది తప్ప
అది ఏ అధికారమునో లేదు. ఉన్న అధికారంలో దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. చాలు. ప్రతి వాడు పై అధికారి లోబడి ఉండేవాళ్ళు ఎలానగా దేవుని వల్ల కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారులు దేవుని వల్లే నియమింపబడ్డారు. ఉన్న అధికారులు దేవుని వల్ల నిలబడ్డారు. మరి దేవుని వల్ల కలిగిన తప్ప మరి ఎవరి వాళ్ళు కాదు. నా అంతటా నేను నిజాన్ని పొందుకోలేను. మరి ఇంతమంది ఎలక్షన్లు నిలబడ్డారో వాళ్ళంతటా వాళ్ళు విజయాన్ని పొందుకోలేరు. దేవుని యొక్క అధికారం ఎవరి వల్ల వస్తుందంటే దేవుని వల్లే వస్తుంది. ఉన్న అధికారం దేవుని వల్లనే, మరి రాబోయే అధికారం కూడా దేవుని వల్లనే. రెండో విషయం ఏం చెప్పారంటే దేవుడు రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఎలా అనుగ్రహిస్తాడంటే మరి ఆయన రాజ్యంలో అధికారంలో ఆయన అనుగ్రహిస్తాడు. మరి ఇవ్వాలనుకున్న వారికే ఆయన ఇస్తాడు. అల్పులైన మనుషులకే ఆయన నియమిస్తాడు. విజయం ఎవరికంటే దేవుడిది. అధికారం ఎవరిస్తాడంటే దేవుడిస్తాడు. అయితే మూడో విషయము పాలకుల పట్ల మన బాధ్యత ఏంది? మొదటి విషయం దేవుడు సర్వోన్నతుడు. రెండో విషయం రాజ్యాలు దేవుడు అనుగ్రహిస్తాడు. మరి అయితే పాలకులు ఉన్నారు కదా, దేవుడు ఎన్నుకున్నాడు కదా వాళ్ళని. దేవుడే ఒక రాజుగా, ఒక అధికారిగా, ఒక పాలకులు కూడా నిర్ణయించాడు కదా. ఆ పాలకుల పట్ల క్రైస్తవుడిగా నా బాధ్యత ఏంది? క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంది? గ్రంథం ఏం చెప్తుంది అని అంటే అందులో మొదటి విషయం క్రైస్తవుడిగా పాలకుల పట్ల నా బాధ్యత ఏందో దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. తిమోతి రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. మనము అపోను భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను నిమిత్తము ఎందుకంటే నిత్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనమును ప్రార్థనను యాచనను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిస్తున్నాను. ఇక్కడ చెప్తున్నాడు క్రైస్తవుడిగా మనం రాజుల కొరకు ప్రార్థన చేయాలంట. క్రైస్తవుడిగా రాజుల కొరకు ప్రార్థన చేయాలంట. ఎందుకు అంటే వాళ్ళు మంచి పరిపాలన చేయడానికి ఒక నాయకుని నిర్ణయించారు, మనం కాదు. నిర్ణయించిన నాయకుడికి మంచి జ్ఞానం ఇచ్చి సక్రంగా మంచి పరిపాలన చేయాలని మనం రాజుల కొరకు ఏం చేయాలంటే క్రైస్తవుడిగా మనము ప్రార్థించాలి, యాచించాలి. వారి నిమిత్తం నాయనా పరిపాలన చేయడానికి ఫలానా వాళ్ళని ఏర్పాటు చేశావు, వారికి మా దేశాన్ని పరిపాలించడానికి క్రైస్తవులుగా మేము భూమి మీద బ్రతకడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వారు చక్కగా పరిపాలన చేయడానికి మాకు అవకాశం దయచేయి. అయితే అక్కడ చెప్తాడు, మీరు సుఖంగాను నెమ్మదిగా బ్రతకడానికి, మనం సుఖంగా ఉండాలంటే, మనం నెమ్మదిగా జీవించాలంటే మనం ఏం చేయాలంటే రాజుల కొరకు ప్రార్థన చేయాలి. ఇది దేవుడికి అనుకూలమైనది, మంచిదని దేవుడు చెప్తున్నాడు. ఇలా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు క్రైస్తవుడిగా మన బాధ్యత ఏంటంటే ప్రార్థన చేయడం. అలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే నువ్వు నెమ్మది పొందుతావు, నువ్వు సుఖంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావు. అలా మంచిగా వారి కొరకు ప్రార్థన చేయకపోతే వారు మరొక రకంగా నీకు ఆటంకం కలిస్తే నువ్వు నెమ్మదిగా బ్రతకలేవు, నువ్వు సుఖంగా జీవించలేవు. ఎన్నుకున్నదైతే దేవుడు. అయితే వారు సరైన మార్గంలో మంచి పరిపాలన చేయాలంటే మన క్రైస్తవుడిగా మనం ఏం చేయాలంటే వారి పక్షాన వారి కొరకు ప్రార్థన చేయాలి. వీరు మంచి పరిపాలన చేయాలి, వీరు మంచి పరిపాలన ఈ ప్రజలు మెచ్చుకున్నట్లు ఆ యొక్క అధికారి, ఆ యొక్క రాజు మంచి పరిపాలన చేయాలి. వారు పరిపాలన చేస్తే నేను నెమ్మదిగా ఉంటాను, నేను సుఖంగా ఉంటాను. అయితే ఇలాంటి కార్యక్రమం మీకు ఇష్టము, ఇలాంటి కార్యక్రమం మీకు అనుకూలమైనది, మంచిదే అన్నదని దేవుడు చెప్తున్నాడు. మరొక విషయం, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. చాలు. మరొక విషయం దేవుడు చెప్తున్నాడు, పాలకుల పట్ల మన బాధ్యత ఏంటంటే రాజుల కొరకు ప్రార్థన చేయాలి. రెండో విషయము పాలకులకు
లోబడి ఉండాలి. అయితే పాలకులకు లోబడి ఉంటా దేవుడు చెప్తున్నాడు ఆజ్ఞ. అయితే ఈరోజు ఆదివారం కొత్తగా ఒక పాలకులు వచ్చారు, ఆదివారం మీరు ఆరాధన చేయకూడదంటే దానికి కూడా లోపడాలండి? లోపడకూడదు. దేని విషయంలో లోపడాలి? వారు పరిపాలన గురించి, పరిపాలన విషయాల గురించి మాత్రమే లోపడాలి. కానీ వారు ఒక కొత్తగా మీరు ఆదివారం ఆరాధన చేయకూడదు, మీరు బాప్తిసం తీసుకోకూడదు అని వారు ఏదన్నా మనకు ఆజ్ఞ జారీ చేస్తే దానికి లోపడాలండి? లోపడకూడదు. ఎలా చెప్తున్నారంటే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు వారు ఎలాగా ఆలోచన చేశారు చూడండి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 19వ వచనం. అందుకు పేతురును యోహాను వారు చూసి, దేవుని మాట విన్నట్టు కంటే మీ మాట వింట దేవుని దృష్టి న్యాయమా? మీరే చెప్పండి. వారు దేవుని గురించి ఏం చెప్తున్నారంటే, మేము కన్నవాటిని విన్నవాటిని మేము చెప్పకుండా ఉన్నాం. అయితే మీరు చెప్పకూడదని ఆ యొక్క పాలకులు వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ఏమన్నారంటే, మేము దేవుని మాట చెప్పకుండా మేము వెళ్ళాం, మీ మాట వినడం న్యాయమా? మరి 5వ వచనం అక్కడే 41వ వచనంలో మరి ఖండితంగా చెప్తున్నారు చూడండి. 5:41 అపోస్తలుల కార్యం 5:41. ఆ నామం కొరకు అవమాన పొందుటకు పాత్రమని ఎంచబడినందున వారు సంతోషిస్తూ మహాసభ ఎదుటిని వెళ్ళిపోయారు. మీరు ప్రకటించకూడదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే వాళ్ళు అంటున్నారు, ఆ నామం కొరకు మేము అవమానపడడానికి కూడా మేము అర్హులే, మేము పాత్రలనే. అయితే అధికారులకి పాలకులు లోపడాలి, కానీ దేవుని విషయంలో వారికి లోపడకూడదు. దేవునికే లోపడాలి. పాలకుల యొక్క మనసును కూడా మార్చేది ఎవరంటే దేవుడు. అయితే పాలకులు చేసే పరిపాలనకు మాత్రం లోపడాలి, ఆ పాలకుల యొక్క విషయాలకు మాత్రం లోపడాలి. మరి దేవుని విషయంలో ఏదైనా కండిషన్ పెడితే దానికి లోపడకూడదు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు, మొదటి శతాబ్దంలో అపోస్తలులు వారి దేవుని మాటకి లోపడ్డారు, పాలకుల మాట లోపడలేదు. అయితే దేవుడు చెప్తున్నాడు, మీరు పాలకుల మాటలకు లోబడి ఉండండి. మరి 3వ విషయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 17 వరకు చదువుతున్నాం. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తము లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతిని, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండం చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజుల వలన పంపబడిన వారిని వారికి లోబడి ఉండుడి. ఎలైనగా మీరు ఎత్తు ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖులలో పోయిట దేవుని చిత్తము. స్వతంత్రులై ఉండి దుష్టతను కప్పిపెట్టుటకు మీ స్వతంత్రం వినియోగపరచగా దేవునికి దాసమని లోబడి ఉండి అందరినీ సన్మానించడి, సహోదరులు ప్రేమించడి, దేవునికి భయపడి రాజును సన్మానించడి. ఇక్కడ మరొక విషయం చెప్తున్నాడు, చట్టాలకు లోబడాలి. మనుషులు నియమించిన కట్టడలకు, మనుషులు పాలకులు మరి తయారు చేసిన కట్టడలకు, వారు తయారు చేసిన చట్టానికి లోబడాలి. ఈరోజు భారతదేశంలో ఒక చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని లోబడాలి. ఎందుకంటే దేవుడు చెప్తాడు, మీరు యొక్క పాలకులు లోబడినట అది దేవునికి, ప్రభువు నిమిత్తం లోబడండి. ప్రభువుకు మహిమ కలగాలంటే మరి చట్టాలకు లోబడి ఉండాలి. వారు ఏం చట్టాలు చేస్తారు? మీరు కుడి పక్క నడవద్దు, ఎడవ పక్క నడవండి. మరి పెళ్ళిళ్ళందరూ కాలేజీలో ర్యాకింగ్ చేయొద్దు అని అంటే వారు చేస్తే వారు దేవుని చట్టాన్ని వ్యతిరేకించినట్టు, దేవుని యొక్క నియమం ఉంది, ఆ నియమాన్ని వ్యతిరేకించినట్టు, మరి ఈ లోకంలో ఉన్న పాలకుల యొక్క చట్టాలను వ్యతిరేకించినట్టు. అది దేవుడు చెప్తున్నాడు, మీరు చట్టాలకు లోబడి ఉండండి. చట్టాలకు లోబడకపోతే ప్రభు వారికి అవమానం తెచ్చినట్టు. మరి 4వ విషయం అక్కడ చెప్తున్నాడు, మత్తయి సువార్త 22వ అధ్యాయము 15 నుంచి 21 వరకు చదువుకుంటే,
22:15 నుంచి. అప్పుడు పరిశీలు వెళ్ళి మాటలు ఆయనను చిక్కుపట్టవాలని ఆలోచన చేయొచ్చు. నీవు సత్యవంతుడై ఉండి దేవుని మార్గము సత్యంగా బోధిస్తున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టమనియు మోమాటం లేవాడననియు ఎరుగుదుము. నీకేం తోచున్నది? కైసరుకు నియమించుట కైసరుకు అందించుట న్యాయమా కాదా? మాట చెప్పమని అడుగగా హేరోదేసుతో కూడా తమ శిష్యులను ఆయన ఎదురు పంపిరి. యేసు వారు చెడుగా ఎదిగి వేషధారులారా నన్ను ఎందుకు శోధించుతున్నారు? ఇక్కడ చెప్పేసి చాలే. నేను ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి కొంతమంది పరిశీలన వచ్చారు. అయ్యా, మేము పని కట్టచ్చా అని వాళ్ళ హృదయంలో వేషంతో వచ్చారు. అది ఎరిగిన యేసు ప్రభు చెప్తున్నాడు, మరి మీరైతే వేషధారులుగా ఉన్నారు, ఇదిగో ఒక నాణ్యం నా ఎదుగు తండ్రి, మేము పరిశీలు ఇశ్రాయేలును అయితే మేము కూడా పన్ను కట్టాలా అని అన్నప్పుడు, కైసరుకు మేము పన్ను కట్టాలా అన్నప్పుడు యేసు ప్రభు ఒక నాణ్యాన్ని ఎదుగు తండ్రి అని తెచ్చినప్పుడు దాని యొక్క రూపం ఎవరిది అంటే కైసరిది అంటారు. అప్పుడు ఆ ప్రభు అంటాడు, కైసరు కైసరికి, దేవునివి దేవునికి. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పన్ను కట్టుట. పాలకుల పట్ల మన బాధ్యత ఏంటంటే, క్రైస్తవ బాధ్యత ఏంటంటే పన్ను కట్టాలి. అయితే మనం అనుకోవచ్చు కదా, సమస్తం దేవునివే, నేను దేవుని సన్నిధిలో నేను వేయాల్సింది ఇచ్చేసాను కదా, మళ్ళా ఏంది నేను లోకంలో పాలకులు నేను ఎందుకు పన్ను కట్టాలి అని చాలామంది పన్ను కట్టకుండా అక్రమ మార్గాలు ఎత్తుకున్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు, దేవునికి దేవునివి, మరి పాలకులకి పాలకులవి. మరి ఇంకా క్లారిటీ చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 13:7 అంటాడు, కదా పన్ను కూడా చెల్లించుతున్నారు. కాబట్టి ఎవరైనా పన్ను వారికి ఎవరికి స్వతంత్రమో వారికి స్వతంత్రం చెల్లించుడి. ఎవరినేడలా భయముండ వలన దాని ఎడల భయమును, ఎవరినేడలా సన్మానం ఉండ వలన దాన్ని సన్మానము కలిగి వారి రుణము తీర్చుడి. వారి రుణమును తీర్చుడి. ఇక్కడ చెప్తున్నాడు, ఎందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించాలని. ఎందుకు? వారు మీరు పరిచారకులు, పాలకులు, దేవుని పరిచారకులు. వారు మీకు పని చేస్తున్నారు, మీ ఇంటి చుట్టూ ఊడుస్తున్నారు, మీకు కావాల్సిన సమస్యను వారు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వారికి మీరు పని కట్టాలి. ఎవరు రుణాలు వారివే. నేను తండ్రికి మూవ్ చేసి దేవుడికి ఇస్తానంటే, తల్లిదండ్రులు పక్కన పెట్టేసి నేను తల్లిదండ్రులకి ఇవ్వకుండా దేవుడికి ఇస్తానంటే, మరి దేవునికి ఇచ్చి నేను తల్లిదండ్రులకి ఏనంటే, మరి తల్లిదండ్రులకి దేవునికి ఇచ్చి మరి పాలకులకి ఏనంటే కాదు. ఇక్కడ దేవుడు క్లారిటీ చెప్తాడు, వారి రుణాలు వారికి చెల్లించాలి. నువ్వు తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన తల్లిదండ్రులకి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాలి, మరి ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇది దేవునికి నియమం. పన్ను కట్టడంలో క్రైస్తవుడు తప్పించుకోకూడదు. దేవుడు చెప్తున్నాడు, ఎవరికి ఇవ్వాల్సింది వారికి కట్టాల్సిందే. అది క్రైస్తవుడిగా పాలకుల పట్ల మన బాధ్యత. మరొక 5వ విషయము, పాలకులను ఎదిరించకూడదు. పాలకులను ఎదిరించకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 13:2 నుంచి చదువుకుందాం. కాబట్టి అధికారులను ఎదిరించువాడు నియమమును ఎదుర్కొంటున్నాడు. ఎదిరించువారు తామే శిక్ష తెచ్చుకుంటారు. ప్రభుత్వము చేరువారు చటకాలములకే కానీ అధికారములకు భయకరులు కాదు. మీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని ప్రచారకులు. వారికి భయపడక ఉండకూడదుగా మేలు చేయదు. అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. ఇదిగో చెడ్డది చేసినట్లా భయపడదు. వారికి కట్టము ధరింపరు. కీడ్చే వారి మీద
ఆగ్రహము చూపుడికై వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహమును బట్టి మాత్రము కాకియు మనసాక్షిని బట్టి లోబడి ఉంటే ఆవశ్యకము. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, పాలకులను ఎదిరించకూడదు. వారు ఎదిరించావా దేవుడిని మన్ని ఎదిరించినట్లే. పాలకులు ఎందుకంటే వారు నీకు మేలు కలగడానికి, నీకు దేవుని పరిచయంలో పనిచేస్తున్నారు. వారు నువ్వేం చేయాలంటే లోబడాలి. ఎవరు వాళ్ళు శిక్షిస్తారంటే చెడు మార్గం నడిచేవారు. మరి చెడు మార్గం నడిచేవారు భూమిలో ఎక్కువ మంది ఉంటే ఆ యొక్క దేశమైన రాష్ట్రమైన పాడైపోతుంది. అందుకే వారు చెడ్డవారికి వారు శిక్షకులే కానీ సన్మార్గులకు వారు శిక్షకులు కాదు. అది మీరేం చేయాలంటే పాలకులు ఎదిరించకూడదు. ఎలా? నీ మనసాక్షిని బట్టి. నీ మనసాక్షి దోషారోపణ చేస్తుంది. నేను అధికారిని నిందించాను, అధికారిపై నేను తిరుగుబాటు చేశాను, ఎవరో చెప్పరు దీనికి. నీ మనసాక్షి నేను అధికారికి లోపడలేదు, నేను అధికారిని ఎదిరిస్తుందని నీ మనసాక్షి నిన్ను ఏం చేస్తుందంటే నీ మనసాక్షి దోషారోపణ చేస్తుంది. అది దోషారోపణ చేయకుండా నీ మనసాక్షిని బట్టి నువ్వేం చేయాలంటే అధికారికి లోపడకూడదు, ఎదిరించకూడదు. అలా ఎదిరించడం అంటే దేవుడి నియమాన్ని మీరినట్టు అవుతుంది. ప్రేమ వల్లరా, పాలకుల పట్ల క్రైస్తవుడిగా మన బాధ్యత ఏంది? రాజుల కొరకు ప్రార్థించాలి, మరి పాలకులకు లోబడాలి, వారు చేసే చట్టాలకు విధేయులవ్వాలి. మరి నాలుగో విషయము, వారు పన్ను కట్టాలి. ఐదో విషయం ఏంటంటే అధికారులను ఎదిరించకూడదు. ఈరోజు మనం ఆలోచించేసే పాఠం ఏంటంటే దేవుడు అధికారి. అయితే మనందరం కూడా దేవుడు చెప్పినట్లు నియమం ప్రకారం బాధ్యతగా మనందరం ఓటు వేయాలి. అయితే ఓటు వేసే క్రమంలో ప్రలోభాలకు లొంగకూడదు. అయితే నువ్వు ఓటు వేయి, ఫలాన్ని అది నీ ఇష్టం. అయితే జయమా అపజయమా ఇచ్చేది ఎవరంటే దేవుడు. మరి ఒక నాయకుడు ఈ భూమి మీద ఏర్పడ్డాడు, ఎన్నుకోబడ్డాడంటే దేవుడు ఆయన నిర్మించాడు. అందుకే దేవుడు మొదటి విషయం మనం ఏం ఆలోచన చేశామంటే దేవుడు సర్వోన్నతుడు. ఎలా సర్వోన్నతుడు అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినాడు, సర్వాధిపతి అయినాడు. ఆయన భూమిపైన రాజ్యాలన్నిటిపైన అధికారి అయినాడు. ఆయన భూరాజులపైన భీకరుడై ఉన్నాడు. భూమి మీద రాజులందరూ, పరిపాలకులందరూ ఆయనకు లోపడవలసినారే. మరి ప్రధానులు అందరూ, సమస్త ప్రధానులు, ఒక ప్రధానంగా లేదు, సమస్త ప్రధానులకు ప్రభు వారు శిరస్సు అయినాడు. అంటే వాళ్ళు నడిపించేది ఎవరంటే క్రీస్తు ప్రభువు. మరి ఒకరిని హెచ్చించేది ఎవరంటే, ఒకరు ఉన్న స్థితికి ఒక రాజుకైనా, ఒక ప్రధాని అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, మరొకరైనా వారు ఎన్నుకున్నారంటే ఆ స్థాయి దేవుడు వారిని హెచ్చించాడు. మరి రెండో విషయం ఏంటంటే దేవుడు రాజ్యాలను అనుగ్రహిస్తాడు. మరి రాజ్యాన్ని ఎలా అంటే రాజ్యము అధికారంను అనుగ్రహించేది దేవుడు. మరి రాజ్యాన్ని అధికారాన్ని అనుగ్రహించిన దేవుడు మళ్ళా ఏం చేస్తాడంటే వారికి ఎవరికి పడితే వారికి ఎవరు, అనేక మంది పోటీలు ఉంటారు. కానీ ఇవ్వాలనుకున్న వాడిని దేవుడి దృష్టిలో ఎవరికైతే ఇవ్వాలనుకున్నాడో వారికి మాత్రం ఇస్తాడు. అనేక మంది అర్హులు ఉంటారు, అనేక మంది అర్హత ఉన్నట్టు ఉంటుంది. కానీ దేవుడి దృష్టిలో ఎవరైతే అర్హులో వారికి మాత్రం దేవుడు ఇస్తాడు. మరి కొన్ని అద్భుత కార్యక్రమాల లాగా అల్పులైన మనుషులు కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. మరి విజయం పొందుతున్నారంటే అనేక మంది పోటీ ప్రపంచంలో ఉన్నా ఈరోజు మన ఉదాహరణగా 42 మంది ఎంపీ టికెట్ పోటీ చేశారు. అయితే ఎన్నుకునేది ఎవరిని? ఒక్కరిని. అయితే కావాలని ఆశ కలిగిన వారు ఉంటారు, అలాంటి ఆలోచనతో పరిపాలించాలని ఆశ ఉంటారు. అయితే నియమించేది ఎవరంటే దేవుడే, విజయాన్ని ఇచ్చేది ఎవరంటే దేవుడే, ఆ అధికారాన్ని అనుగ్రహించేది ఎవరంటే దేవుడే. అయితే వారి పట్ల మన బాధ్యత ఏంటంటే వారి కొరకు ప్రార్థన చేయాలి, మరి పాలకులకు లోబడాలి, వారు చేసే చట్టాలకు విధేయులు ఇవ్వాలి, వారికి పన్ను కట్టాలి, మరి వారిని ఎదిరించకూడదు.
ఇది క్రైస్తవుని యొక్క బాధ్యత. మనందరం కూడా కొత్త పాలకులు వస్తారా పాత పాలకులు వస్తారా మనకు తెలియదు. అది దేవుని యొక్క నిర్ణయం కనుక మనం ఎవరు వచ్చినా కూడా వారికి ఏం చేయాలంటే వారి పట్ల ప్రార్థన చేయాలి. వారి సరైన మార్గంలో మంచి పరిపాలన చేయడానికి ఒకనొక పోయిన ఒక 4 నెలలు 6 నెలల క్రితం మణిపూర్లో ఆ ఘోరమైన పరిస్థితికి ప్రార్థన చేశారు. మరి ఇప్పుడు ఎన్నుకోబోయే కొత్త ప్రభుత్వాన్ని, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి, ఒక కొత్త ప్రభుత్వం వస్తుందా పాత ప్రభుత్వం వస్తుందా మనం నిర్ణయించలేము, అది దేవుడే నిర్ణయిస్తాడు. ఆ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం సరైన మార్గంలో మనందరూ కూడా నెమ్మదిగా సుఖంగా మరి దేవునికి అనుకూలంగా బ్రతకాలంటే మన దేవునికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తూ మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. వాళ్ళకు లోపడడం, వారు చేసే చట్టాలకు లోపడడం, వారిని ఎదిరించుకుండడం, వాళ్ళు పని చేయాలంటే మనం పన్ను కట్టాలి. కనుక మనం కట్టవలసింది కట్టాలి. ఎవరి రుణం వారికి పంచిపెట్టాలి. ఇది దేవుని యొక్క నియమము. ఒక అధికారిని ఎన్నుకున్నది దేవుడే కనుక మనం ఆ అధికారికి ఎల్లవెల్లోబడి దేవుణ్ణి అవమానపరచక దేవుని మహింపరిచేటట్లు క్రైస్తవులుగా ఒక ప్రత్యేకంగా మన దేవుని నామాన్ని మహిమ కొరకు ఈ భూమి మీద ఉన్నాం కనుక మనం లోబడి దేవుని కనపరుద్దాం, దేవుని మహింపరుద్దాం. ప్రేమ వల్లరా ఇప్పటి వరకు కలిసి నా దానించి ఈ యొక్క కొద్ది మాటలు ధ్యానించి మీ అందరికీ ప్రభునామములో వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.